ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపడాలనే ఉద్దేశంతో నిత్యము కూడా ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి దేవాతి దేవుడు తండ్రి మాటలు ఎందుగాను కుమారుని మాటలు ఎందుగాను పరిశుద్ధాత్మ ద్వారా జరిగే సమస్త క్రియలన్నీ ఉద్దేశాలను మనము నిత్యము కూడా మనకు అనుదిన జీవితంలో తెలుసుకున్నట్టు కొరకు ప్రయత్నించే ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సువార్తను కొనసాగించే క్రమంలో మీరందరూ సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేసే క్రమంలో మీరందరూ కూడా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా దేవుని నామాన ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో చూసినట్టయితే లోకా సువార్తలో పొందపరిచినటువంటి 3వ అధ్యాయంలో 38 వచనాలకు సంబంధించి ఈరోజు మనము ధ్యానించుకోవడము జరుగుతుంది. మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే లోకా సువార్తలో 38 వచనాలని 2 భాగాలుగా మనం చూసుకుంటే, మొదటి నుంచి 23 వచనాల్లో చూసుకుంటే బాప్తీసమిచ్చి యోహాను గారి యొక్క సువార్త పరిచర్యతో పాటు ప్రభువైన యేసుక్రీస్తుల వారు బాప్తీసం పొందిన విధానాన్ని, అదేవిధంగా 24వ వచనం నుంచి 38వ వచనంలో మనం చూస్తే యోసేపు గారి యొక్క వంశావళి వృక్షాన్ని గురించి క్లుప్తంగా లోకా సువార్త 3వ అధ్యాయంలో పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మీరు ప్రతి అధ్యాయాన్ని చదివేటప్పుడు ముందు ఎన్ని వచనాలు పొందపరచడం జరిగింది, ఈ వచనాలు ఎన్ని భాగాలుగా మనము ధ్యానించుకునే లెక్క అయితే మనకి ఏ రకంగా దేవుని యొక్క మాటలు ఏ సందర్భాలలో ఏ విషయాలు జరిగిన విషయాలను మనము చాలా క్లుప్తంగా మనం ధ్యానించుకోవడానికి కానీ మన యొక్క అనుదిన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకునే క్రమంలో మనకు ఉపయోగపడుతుంది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి యొక్క 38 వచనాల్లో మొదటి భాగంలోని 1 నుంచి 23 వచనాల్లో ప్రత్యేకించి బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క పరిచర్య భాగంతో పాటు కొనసాగింపుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి బాప్తీసం పొందిన అంశాలు ఇందులో మనకి పొందపరచడం జరిగింది. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టే మొదటి వచనంలో తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయాకు, ఆ తర్వాత చూసుకుంటే గలిలియాకు, ఆ తర్వాత చూసుకుంటే ఇతురియా త్రికోణితి దేశాలకు, ఆ తర్వాత చూసుకున్నట్టయితే అబిలేను దేశమునకు, ఆ తర్వాత 5వ భాగంలో చూసుకున్నట్టయితే అన్నయ కయాప ప్రధాన యాజకులుగా ఉన్న కాలములో, అంటే ఇక్కడ కాలాలను బట్టి ఏ సమయంలో బాప్తీసం ఇచ్చిన యోహాను గారి యొక్క ప్రాధాన్యత ప్రారంభమైనది అనే విషయాలను అక్కడ ఉన్నటువంటి ఆ కాలాల్లో ఆ రాజులు పరిపాలించినటువంటి ఆ సమయాల్లోనే ఇక్కడ మనకి క్లియర్ గా పొందపరచడం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో చూసుకుంటే ఆ కాలంలో అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చాను. ఆమేన్. దేవుని వాక్యము యోహాను గారి దగ్గరికి రావడం అనే ఒక మాట ఇక్కడ లేఖనాల్లో మనకి పొందపరచడం జరిగింది. అప్పుడు ఏదైతే బాప్తీసం ఇచ్చి యోహాను గారు అక్కడి నుంచి ఆయన సువార్త ప్రారంభించినటువంటి మాటలు మనకు ఈ యొక్క 23 వచనాల్లో మనకి తెలియచేయడము జరుగుతుంది. అక్కడ మనం చూస్తే ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడి, ప్రతి పల్లము పోడ్చబడను, ప్రతి కొండయు మెట్టియు పల్లము చేయబడను అని ఆయన ఒక సువార్త ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క రాకడకు సంబంధించి ముందుగా బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఆయన ఏర్పాటు చేస్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ, అదేవిధంగా 8వ వచనంలో మనం చూసినట్టయితే మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలనని మీతో చెప్పుచున్నాను. యోహాను గారు డైరెక్ట్ గా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఏదైతే మారు మనస్సు పొందుటకు సిద్ధపడి ఉండండి అని చెబుతూనే అక్కడ అబ్రాహాము మాకు తండ్రిని మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు, అంటే అబ్రహామే మాకు తండ్రి అని మీరు అనుకోవద్దు, దేవుడు అక్కడ రాళ్ల వలన అబ్రాహాముకు పిల్లలు కూడా పుట్టించగలడు అనే ఒక వాక్యాన్ని అక్కడ యోహాన్ సువార్తను ప్రకటిస్తున్నటువంటి యోహాను గారు తెలియచేయడం జరిగింది. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి
సమాజంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సుంకరులు కానీ, అదేవిధంగా చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ వారు బాప్తిస్మిచ్చి యోహాను గారితో చర్యలు మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ మాటలను చూస్తే మొట్టమొదటిగా జనులు అలా అయితే మేమేమి చేయవాలని అతను అడుగుగా ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పారు, అతడు 2 అంగిలి గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, అదేవిధంగా ఆహారము గలవాడును అలాగే చేయవాలని వారితో చెప్పాను. అంటే జనులు కొంత సమూహం జనులు అక్కడ అడిగినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పినటువంటి సమాధానం. ఆ తర్వాత చూస్తే సుంకరులు కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారిని అడిగారు, వారు మారు మనసు పొందాలంటే ఏం చేయాలని. బాప్తిసము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని అతనిని అడిగినప్పుడు అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. ఏదైతే సుంకరులు ఈ ట్యాక్స్ కలెక్టర్లు అంటే ఈ రోజుల్లో ట్యాక్స్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా ఒక రకమైనటువంటి ఉదాహరణగా మనం చచ్చు. ఏదైతే మీకు ఇవ్వడం జరిగిందో అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు అని ప్రత్యక్షంగా లేఖనాలు కూడా ఇక్కడ తెలియచేయడము జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే సైనికులను ఉద్దేశించి వారు కూడా మేము బాప్తిసం పొందాలి అంటే ఏంటి అని అడిగినప్పుడు వారికి ఉద్దేశించి కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడిన మాట ఏంటి అని మనం చూస్తే, అందుకు అతడు ఎవరిని బాధపట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీవితంలో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. సైనికులను అనగా నేటి లోక మార్గంలో అంటే ఒక వ్యవస్థను ఉద్దేశించి కూడా అంటే సైనికుల సమూహం అంటే అనేక రకాలైనటువంటి ఒక సైనికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి వివిధ కేటగిరీలు ఉన్నవారు వారందరూ కూడా ఏంటంటే మీ జీవితంలో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఆ రకంగా ఏంటంటే బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను గారు ఏదైతే జనులను ఉద్దేశించి అక్కడ సుంకరులను ఉద్దేశించి అదేవిధంగా సైనికులు ఉద్దేశించి ఆ క్రమంలో వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడడం జరిగింది. ఆశ్చర్యపడడం ఈయనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అయ్యి ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రకమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టు యోహాను గారు అక్కడ మాట్లాడినటువంటి మరొక మాట ఏంటి మనం చూస్తే, యోహాను నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుని కాదు, ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుని కానని సాక్షాత్తు బాప్తిస్మిచ్చి యోహాను గారు లేఖనం ద్వారా మనకి తెలియచేయడం జరుగుతుంది. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆమేన్. ఏంటి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసిన ప్రకారంగా ఏంటనంట పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చెను అని ఇక్కడ యోహాను గారు ప్రత్యక్షంగా మనకి చెప్పడం జరిగింది. ఏదైతే యోహాను గారు యొక్క బాప్తిసం ఇచ్చి యొక్క పరిచర్యలతో పాటు ఆయన సువార్త భాగంలో ఉన్నప్పుడు చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు ఆయన ఒక సకలమైనటువంటి రాజ్యభోగాలు అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలోనే ఆయన చేసినటువంటి ఒక చెడు క్రియను బాప్తిస్మిచ్చి యోహాను గారు ఖండించడం జరిగింది. ఏంటి అని చూస్తే వారి యొక్క తమ్ముడు ఫిలిప్ గారి యొక్క భార్యను పట్ల ఆయన యొక్క ప్రవర్తన విధానాన్ని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఒక పరిచర్యలో భాగంగా ఉన్నప్పుడు ఆయన గద్దించడం జరిగింది. ఆ యొక్క గద్దించడం వల్ల చెరసాలలోని యోహాను గారిని బంధించడం జరిగిన విషయాలు కూడా ఇక్కడ మనకి పొందుపరచడం జరిగింది. అక్కడ 21వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ప్రజలందరూ బాప్తిస్ము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్ము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధ ఆత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. ఏదైతే అక్కడ సమస్త జనులతో పాటు యేసుక్రీస్తుల వారు కూడా బాప్తిసం పొందారనే ఒక విషయాన్ని ఒక లోకా సువార్త 1వ వచనం నుంచి 23 వచనాల్లో మనకి పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడ 23వ వచనంలో ఇక్కడ యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 35 ఏండ్లు గలవాడు. అంటే ఆయన యొక్క వయసు ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వయస్సును యొక్క సువార్తలలో ప్రత్యక్షంగా పొందపరిచినటువంటి వ్యక్తి లోకా గారు. ఎందుకంటే ఆయన పరిష్కారంగా శిష్యుల దగ్గర నుంచే కాకుండా అనేక మార్గాలలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి తెలుసుకొని ఈ యొక్క రచనను ఆయన చేయడము జరిగింది. ఎందుకనంటే ఆయన రచనా శైలిలో మనం గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిశువు ప్రాయం నుంచి ఆ తర్వాత బాలుడుగా ఉన్నప్పుడు దగ్గర కానించి ఆ తర్వాత ఆయన 12 ఏళ్ల వయసులో యెరూషలేములో జరిగిన సంఘటనలతో పాటు ఇప్పుడు ఆయన 30 ఏండ్లు వయసులో జరిగినటువంటి బోధ ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ప్రారంభించిన బోధ విషయాన్ని కూడా
ప్రత్యక్షంగా మనకి ఇక్కడ ఆయన పరిష్కారంగా మనకి తెలియచేయడం జరిగింది, లేఖనాల్లో పొందపరచడం జరిగింది. ఈ యొక్క 23వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వయస్సు ఎంత అనేది మనం చూసుకుంటే దాదాపు 35 ఏండ్లు గలవాడు. దాదాపు ఎన్ని సంవత్సరాలండి? 35 ఏండ్లు గలవాడని చెప్పి మనకి లేఖనాలు మనకి తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనకి ఈ యొక్క సువార్తలు, మత్తయి సువార్త కానీ, ఆ తర్వాత మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ శిష్యులుగా ఉండి భక్తులుగా ఉన్నటువంటి ఈ యొక్క నలుగురి యొక్క మిశ్రమమైనటువంటి సువార్త భాగంలోని ఒక్కొక్కరిది ఒక్కొక్క రచనా శైలి అయినప్పటికీ కూడా మత్తయి గారు తెలియజేసినటువంటి కొన్ని విషయాలు మార్కు గారికి తెలియకపోవచ్చు, మార్కు గారు తెలియజేసిన అనేకమైన విషయాలు లూకా సువార్తలోని తెలియకపోవచ్చు, లూకా సువార్తలో ఉన్న కొన్ని విషయాలు మనకి అదేవిధంగా యోహాను సువార్తలో కూడా మనకి తెలుస్తూనే ఉంటాయి. అంటే ఒక రచనా శైలి క్రమంలోని వారు ఆ యొక్క దినాలలో అక్కడ శిష్యులుగా మత్తయి గారు, యోహాను గారు ఉండి ప్రత్యక్షంగా ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి తెలుసు కాబట్టి వారు రాసిన విధానానికి, అదేవిధంగా భక్తులుగా ఉన్నటువంటి మార్కు గారు కానీ, లూకా గారు కానీ తరచి వారు ఇతరుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని వారితో పాటు అతి దగ్గర సన్నిహితంగా ఉన్న శిష్యులతో కావచ్చు, ఆ యొక్క సమయాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగిన వారి దగ్గర కానించి, జ్ఞానుల దగ్గర కానించి సమస్త విషయాలను వారు సేకరించి మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే 1 నుంచి 23 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క బాప్తీస కార్యక్రమాన్ని ప్రారంభంగాను, ఆయన బోధన ప్రారంభంగాను లూకా సువార్తలు మనకి పొందపరచడము, అదే బాప్తీసం ఇచ్చి యోహాను గారి యొక్క సువార్త పరిచర్య కూడా ఇక్కడ విషయాలు తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 24 నుంచి 38 వచనాల్లో మనం చూస్తే యోసేపు వంశావళి వృక్షం అంటే యోసేపు యొక్క జెనాలజీ గురించి ప్రత్యక్షంగా 24వ వచనం నుంచి 38వ వచనం వరకు కూడా ఆ యొక్క జియాలజీ అనేది మనకి పొందపరచడం జరిగింది. అదే విధంగా మనం చూసుకుంటే మత్తయి సువార్తలో కూడా మొదటి మనకి అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ జియాలజీ అనేది మనకి అబ్రహాము నుంచి ఆ ప్రారంభమైనటువంటి ఆ జియాలజీ అనేది మనకి క్రమంలో తెలియజేయడం జరిగింది. అంటే సువార్తలలో ప్రత్యక్షంగా మనం చూస్తే మత్తయిలోని మనకు ఆ జియాలజీ కనబడుతుంది, అదేవిధంగా లూకా సువార్తలో కూడా మనకి జియాలజీ అనేది కనబడడం జరుగుతుంది. మరి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము లూకా సువార్తలో మరి ఈ యొక్క అధ్యాయం 38 వచనాలు మనం ఈరోజు మాట్లాడుకున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అనేది చూస్తే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిశువ దశ నుంచి ఆ తర్వాత ఆయన బాలుడుగా ఏర్పడిన తర్వాత ఆ బాలుడుగా అభివృద్ధి చెందిన తర్వాత ఆయన బాల్య దశ నుంచి ఆయన యవ్వన దశ 12 ఏళ్ల ప్రాయంలో ఆయన యవ్వన దశకు వచ్చిన తర్వాత ఆయన 30 ఏళ్ళు అంటే ఆయన యొక్క వయస్సు 30 ఏళ్ళు జీవిత కాలంలో ఆయన బోధన ప్రారంభించడం అనేది జరిగింది. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నా జీవితంలో కూడా మన జీవిత ఆయుష్కాలాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ఆయుష్కాలంగా మనం చూసినట్టయితే సుమారు కొన్ని రెట్ల వయసును మనకి దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. కేవలం ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ భూమి మీద నరుని సృష్టించిన తర్వాత నరుని యొక్క సమస్త యొక్క జీవిత విధానంలోని సకల విషయాలలోని దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆయన చిత్తానుసారంగా ఈ యొక్క సృష్టిలో క్రమాన్ని నడిపించే దిశలో మన యొక్క ఆయుష్కాల పెంపుదలతో పాటు మనమందరం కూడా ఈ యొక్క సువార్త భారాన్ని కలిగి ఉండాలి. దేవుని గురించి అనేక పలుమార్లు పలు విధాలుగా ప్రతి ఒక్కరికి తెలియాలనేటువంటి గొప్ప విషయాలను మనము ఈ యొక్క సందర్భంగా మనము తెలుసుకొనవచ్చును. మరి నా జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క వయస్సు మాదిరిగా బాల్య దశ నుంచే కుటుంబాలలో చిన్నప్పటి నుంచి బిడ్డలు కానీ వారు ఒక బాల్య దశ నుంచి ఆ తర్వాత వారి యొక్క యవ్వన దశ ఆ సమయాలలో మనము వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని వారికి అలవాటు చేయడము, వారి యొక్క ప్రార్థనా జీవితం పాటు దేవుని యొక్క మాటలను వారికి సంపూర్ణంగా అర్థమయ్యే రీతిలో మనం ఖచ్చితంగా తెలియజేసినట్లయితే వారి యొక్క ఆయుష్కాలంతో పాటు వారి యొక్క జీవిత ప్రమాణ విలువలకి ఏదైతే ఎటువంటి క్రియలలో వారు పాలుభాగస్తులు అయినప్పటికీ కూడా శోధన లేకుండా సాతాను క్రియలు లేకుండా వారు దేవుని యొక్క బిడ్డలుగా వారి యొక్క గొప్ప జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. క్రైస్తవ సోదరి మల్లారా, మరి మన కుటుంబాలలో కూడా మనము ఆ రకమైన మాదిరి జీవితాన్ని కలిగి ఉండాలని మరి నేటి దినము లూకా సువార్త 3వ అధ్యాయము 38 వచనాల్లో ప్రత్యక్షంగా దేవుని మాటలు ఈరోజు మనము ధ్యానించుకోవడం జరిగింది. మరి యొక్క మాటలను మనము ప్రార్థన ద్వారా
మనం ప్రార్థించి దేవునికి ఆయన పాద సన్నిధికి చేరే విధంగా ప్రార్థించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రార్థిద్దాం. స్తోత్రం ప్రభువా తండ్రి, మహోన్నతుడా, లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి దినము లోకా సువార్తలో ప్రభువా 3వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 38 వచనాలలోనైనా బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆయన ఒక పరిచర్యలో ఆయన అనుభవాలను, అదేవిధంగా ప్రభువా ప్రత్యక్షంగా బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర నుంచి మీరు పొందినటువంటి బాప్తిసం ప్రకారముగా ప్రభువా నాయన ఆయన చెప్పిన మాటలను మేము ధ్యానించుకున్నాం తండ్రి. ప్రభువా అదేవిధంగా నాయన ఏదైతే మరి నేటి దినము మా యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నిత్యము కూడా ప్రభువా నాయన పరిశుద్ధ గ్రంథంలో మాటలను మేము ధ్యానించుకున్నప్పుడు ప్రభువా అధ్యాయాలలో ప్రభువా తండ్రి వచనాలలో నాయన మీ యొక్క దేవుని యొక్క మాటలను, దైవ సందేశాలను మా హృదయాల్లో స్థిరపరచుకునే శక్తిని మాకు కలుగు చేయను ప్రభువా. మరి రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఈ సమయంలో ప్రభువా తండ్రి వారి అవసరత నిమిత్తం చేస్తున్న ప్రార్థనలను ప్రభువా తండ్రి ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. వారు ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభువా తండ్రి ఎరిగిన మా దేవ ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభువా. ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అనేకమైన ఆత్మలు బలపడే శక్తిని వారికి కలుగు చేయని ప్రభువా. మీ దాసునైన నన్ను ప్రభువా తండ్రి ఈ సువార్తను ప్రారంభించి ప్రభువా కొనసాగించే క్రమంలో నిత్యము తోడై ఉండి ప్రభువా మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభువా తండ్రి నాయన విధేయనై ఉండి ప్రభువా తండ్రి తగ్గింపు కలిగి ఉండి సమాధానం కలిగి ఉండి ప్రభువా మీ నామాన్ని ఘనపరచంలో ప్రభువా సమస్తము తోడై ఉండి ఆశీర్వదించమని నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారం లేడు మాకు దయచేయడి, ఇతర అపరాధులు మేము క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులు క్షమించును, శోధల నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించను ప్రభువా. రాజ్యము ఘనత బలము మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో ఈరోజు లోకా సువార్త 3వ అధ్యాయంలో 38 వచనాలు మనం సంపూర్ణంగా ఈ యొక్క సమయాన్ని మనము మొదటి క్రియగా మనము ప్రారంభించి ఈరోజు మీ యొక్క జీవితాలు నిత్యము కూడా మీ యొక్క నిత్య అనుదిన క్రియలలో సంతోషముగా గడపాలని, దేవుని మహిమ మీకు తోడై ఉండాలని, ఆశీర్వాదాలు మీకు తోడై ఉండాలని, నిత్యం మీరు చేసే ప్రతి క్రియ దేవుని చిత్తానుసారంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక సువార్త భారాన్ని ఇతరులకు తెలియజేసే క్రమంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని అందరికీ అందే క్రమంలో తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.